చూడండి బాబు చూడండి, మాయా లేదు మంత్రం లేదు, తాతల కాలం నాటి తావీజ్ మహిమ అసలే లేదు. బక్కపలిసిన మనిషి ఒక్కడే బుల్లెట్ బండిని బస్సు ఎట్లెక్కిస్తాడో కను రెప్పగొట్టకుండా అట్లనే చూడుర్రి. కాదని ఫార్వర్డ్ చేసినా ఇదంతా కహాని అనుకున్నా పప్పుల కాలేసినట్టే. చూడండి బాబు చూడండి అని ఫుట్పాత్ల మీద చెప్పిన తీరుగా ఏదో సర్కార్ చేస్తున్నట్టే ఉన్నది ఈ ముచ్చట. బుల్లెట్ బండిని 10 మంది ఎత్తి నెత్తి మీద పెడితే ఎట్లా బస్సు ఎక్కిస్తాడో చూడుర్రి. బొర కొడుక ఏం తక్కువ 100 కిలోలకి ఎక్కువనే ఉండే తట్టున్నది ఆ బండి. ఏ కొద్దిగా అదుపు తప్పినా బండి కింద పడి సొట్లు పడి లైట్లు వలిగి పొట్టు పొట్టు అవుడు ఖాయము. అసొంటిది నెత్తి మీద బండి పెట్టుకొని పట్టుకోకుండా నిమ్మలంగా నిచ్చెన ఎక్కుడు అంటే సినముచ్చట్న. కొద్దిగా ఇటమటమైన బండి జారి మనిషి మీద పడ్డా బండే కాదు మనిషి కూడా చచ్చిపోయిన రిస్క్ అది. అసొంటి కదలకుంటా ఖచ్చితంగా నిచ్చెన ఎక్కుడు ఈ అన్నకే సాధ్యం కావచ్చు. బస్సు మీద ఉన్న 4-5 బండిని పట్టుకునే తానికే తానులాడిర్రు. బలం లేనోళ్ళకి టొంకిర్రు. అసొంటిది ఒక్కడే బండిని అమాంతం ఎత్తుకొని బస్ ఎక్కించిందంటే ఈ అన్నది మామూలు బలం కాదు పోర్రి. ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత ఖచ్చితత్వం ఉండాలి. పట్టు సడలకుంటా నిచ్చెన పట్టుకోకుండా ఎక్కుడంటే ఎంత ఏకాగ్రత ఉండాలి. అందుకే షూటింగ్ లో థర్మాస్కోల్ శివలింగాలను ఎత్తిన ప్రవాస్ కాదు అసలైన బాహుబలి. ఈ అన్నను మించిన బాహుబలి ఇంకెవ్వరు ఉండరని కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. వారెవ్వా నువ్వన్నా అసలైన మొనగానివి. నిన్ను గనక ఒలింపిక్స్ అసొంటి ఆటలకు పంపితే బరాబర్ బంగారు పథకం బాజాబ్తా వస్తుందని అంటున్నారు. బండి మీద ఉన్న నెంబర్ను బట్టి ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి జరిగిందని అంటున్నారు చాలా మంది. ఎక్కడ జరుగుతుంది కానీ పర్ఫెక్ట్ పని చేసిన అన్నకు సలాం కొట్టవలసిందే కదా.